తమిళనాడు తెన్కాశీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎదురెదురుగా రెండు బస్సులు ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మధురై నుండి సెంకొట్టై వెళ్తున్నటువంటి కీసర్ బస్సు తెన్కాశీ నుండి కోవిల్పట్టి వెళ్తుంది మరో బస్సు. ఈ నేపథ్యంలో రెండు బస్సులు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 6 మృతి చెందగా 28 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర ప్రమాదం ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బస్సులు రెండు కూడా చిత్తైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అంతా కూడా మొత్తం ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఒకవైపు అంతా కూడా సగానికి పైగా బస్సు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర గాయాల పాలైనటువంటి వారు 28 మంది ఉంటే ఈ నేపథ్యంలో ఆ తీవ్రతకి 6 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా ఇంకా గాయపడ్డటువంటి వారి పరిస్థితికి సంబంధించి వివరాలైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో భయానకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రభుత్వం కూడా వారికి చికిత్సకు సంబంధించి ఎంతవరకైనా సరే వెనకాడవద్దు, వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఇది కూడా ఒకంత తీవ్రంగా కలిచివేసేటువంటి అంశం. దేశవ్యాప్తంగా ఇక్కడ అక్కడ అని లేదు, తమిళనాడులో ముఖ్యంగా తెన్కాశీలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి నిర్లక్ష్యం కారణం ఎవరైనా కావచ్చు. దాదాపుగా 6 మృతి, 28 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టు కూడా ఇటీవల జోక్యం చేసుకొని వరుస ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ప్రభుత్వాలు చెప్తున్నది వేరు. అక్కడ ముఖ్యంగా కొన్ని చోట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం అయితే ఇప్పుడు ఈ ప్రమాదంలో మాత్రం అంతా బాగానే ఉంది. ఆ రెండు కూడా ప్రైవేటు బస్సులు అవడంతో వారి టార్గెట్లు కంప్లీట్ అవ్వడం కోసం కావచ్చు, మితిమీరినటువంటి వేగంతో వెళ్ళాయి కాబట్టే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఇది ఒకంత ఉదయాన్నే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ చీకటి వాతావరణం అయితే ఉంది. అక్కడ ఏం జరిగిందో కూడా సరిగా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో చోటు చేసుకుందని ఒకళ్ళు చెప్తుంటే, లేదు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు కాబట్టే మరోవైపు నుంచి వస్తున్నటువంటి బస్సు ఢీకొట్టింది అనేటువంటిది అయితే చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా వివరాలు అయితే సాయంత్రంలోపు చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భయానక వాతావరణం అయితే ఉంది. అందులో 28 మంది తీవ్రంగా గాయాల పాలైనటువంటి వారిలో కొంతమంది పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో విషమంగా ఉందనేటువంటి మాట. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు.